ప్రజలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న భోగాపురం విమానాశ్రయ కళ త్వరలో సాకారం కాబోతోంది. ఆ ప్రాంత అభివృద్ధికి మెగా ఎయిర్పోర్ట్ గేమ్ చేంజర్గా మారనుందా? ఆర్థిక వృద్ధికి, ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధికి బూస్టప్గా నిలవనుందా? ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా సక్సెస్ అయిందా? ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ, నవ్యాంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తారు. సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రికార్డు సమయంలో పనులను పూర్తి చేయించారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగా నేవీ రక్షణ పరిధిలో ఉండడం వల్ల అంతర్జాతీయ సర్వీసులకు, రాత్రి వేళల్లో విమానాల రాకపోకలకు అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ ని నిర్మించారు. అత్యాధునిక రన్వే, అంతర్జాతీయ కార్గో టెర్మినల్, ఏకకాలంలో పదుల సంఖ్యలో విమానాలను పార్క్ చేసే ఏప్రాన్ సౌకర్యాలతో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏరోనాటికల్ మెటీరియాలజికల్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం విమాన రాకపోకలకు అవసరమైన వాతావరణ వివరాల్ని అందిస్తుంది. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయంలో వాతావరణ బులెటిన్ల జారీతో పాటు పైలట్లతో సమన్వయం చేసుకునే బాధ్యత తూర్పు నావికాదళం పరిధిలోని వాతావరణ నిపుణులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రయల్ రన్ గా విమానాల రాకపోకలకు అవసరమైన బులెటిన్లు గురువారం నుంచి విడుదల చేయడం ప్రారంభించారు. కాగా భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ప్రపంచ దేశాల నుంచి నేరుగా విశాఖకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ స్కూట్ సింగపూర్కు తన తొలి సర్వీసును భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి నడపనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు దేశీయ విమానయాన సంస్థలు కూడా తమ సర్వీసుల్ని ప్రస్తుత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఐఎన్ఎస్ డేగా నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు మార్చేందుకు షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నాయి. వైజాగ్ ఎయిర్ స్పేస్ ను భారత నావికాదళం పూర్తిగా తన అధీనంలోకి తీసుకునుండటంతో పౌర విమానయాన సేవలన్నీ భోగాపురానికే పరిమితం కానున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాంతాల్లో నిర్మితమైన ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ఆర్థిక వికాసానికి ప్రధాన ఇంజిన్ గా మారబోతోంది. ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా విశాఖపట్నం నగరం నుంచి ఎయిర్పోర్టుకు అనుసంధానించే నేషనల్ హైవే రోడ్డు కారిడార్ పనులను కూడా అధికారులు దాదాపు పూర్తి చేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్ని ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతాలుగా పిలిచేవారని, ప్రస్తుతం ఆ జిల్లాలు ఇప్పుడు అభివృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయని కూటమి ప్రభుత్వం ధీమాగా చెబుతోంది. ప్రభుత్వం ఏర్పాటు కాగానే సీఎం చంద్రబాబు ప్రధానంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. పక్కనున్న విశాఖలో డేటా సెంటర్లు, విదేశీ కంపెనీల ఏర్పాటు, జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు బాటలు పరిచారు. మరో 2 ఏళ్లలో గూగుల్ డేటా సెంటర్ నిర్మితం కానుంది. మరోవైపు రిలయన్స్ డేటా సెంటర్ సైతం ఏర్పాటు చేయనున్నారు. ఈ ఐటీ అనుబంధ పరిశ్రమలు కేవలం విశాఖకు మాత్రమే పరిమితం కావడం లేదు. విజయనగరంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇవి ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. కోస్టల్ కారిడార్ తో పాటు 3వ రైల్వే లైన్ నిర్మాణం కానుంది. ఇలా రవాణా పరంగా కనెక్టివిటీ పెంచుకుంటోంది ఉత్తరాంధ్ర. ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఐటీ రంగం, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటకం విపరీతంగా పుంజుకోవడమే కాకుండా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.